మొత్తం డీజిల్తో నడిచే ట్రైన్లు అనుకుంటా అండి. పాత ఎక్కడో ఏదో కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా ఉంది. ఏంట్రా బాబు ఏం అర్థం కావట్లే నాకు. ఈ శ్రీలంక రైల్వే కనెక్టివిటీ చూస్తున్నారు కదా, ఏం తెలీదు, అందరు నడుక్కుంటే వెళ్ళమే. మీరు వస్తే ఎలా ఉంటుందో నేను మీకు అలాగే చూపిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. శ్రీలంక అంటే చాలామందికి గుర్తుకొచ్చేది రావణాసురుడు. అలాగే ఇక్కడ ట్రైన్ జర్నీ కూడా చాలా ఫేమస్ అండి. ఇక్కడికి వచ్చి ట్రైన్ జర్నీ అయితే ఎవ్వరు మిస్ అవ్వరు. ఈరోజైతే మనం ఇక్కడ కొలంబోలో ఉన్నాం కదా, శ్రీలంక రాజధాని. ఇక్కడ నుంచి ఇంకొక ఊరు ఉందండి, ఆ ఊరి పేరు క్యాండీ. కొలంబో టు క్యాండీ ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంటుందంట. సో ఇప్పుడు నేను ఉంటున్న లొకేషన్ నుంచి నేను కొలంబో ఫోర్ట్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి. అక్కడ వరకు ఎలా వెళ్తున్నాం, ట్రైన్ జర్నీ ఎలా ఉంటుంది, చివరిలో మనం స్టే చేసే మనం హాస్టల్లో స్టే చేసేది ఏ చౌక అయితే అది, దాంతో ఎండ్ అయిపోద్దండి వీడియో. చూడండి చాలా బాగుంటుంది. మీరు వస్తే ఎలా ఉంటుందో నా కళ్ళతో నేను మీకు అలా చూపిస్తానండి. ఈ బాటిల్ గత వీడియోలో కొన్నాను, గుర్తుంది కదా. ఇది ప్లాస్టిక్ కాదండి, ప్లాస్టిక్ లోపల గ్లాస్ ఉండేది. ఇప్పుడే జస్ట్ బ్యాగ్లో నుంచి జారి కింద పడి అది పగిలింది, కానీ అద్దం పగల గ్లాసు. బాయ్ బాయ్ హాస్టల్. ఈ హాస్టల్ అండి, వీళ్ళు 24 గంటలు నైట్ 3 వచ్చినా కానీ యాక్సెప్ట్ చేస్తున్నారు. పైన నెంబర్లు ఉన్నాయి కదా, మీకు ఎప్పుడైనా కావాలనుకుంటే శ్రీలంక వచ్చి కాల్ చేసేయండి. కొలంబోలో ఉంది, మంచి హాస్టల్ అండి, సర్వీస్ చాలా బాగుంది ఇక్కడ. ఇదిగోండి ఆటో అయితే బుక్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి నాకు 350 శ్రీలంకన్ రూపాయలు స్క్రీన్ పైన ఇచ్చానండి. ఫోర్ట్ ఇక్కడ నుంచి ఫోర్ట్ రైల్వే స్టేషన్ 5 కిలోమీటర్లు ఉంది. వర్త్ అని చెప్పుకోవచ్చు, తక్కువకి వచ్చింది. ఈ పిక్మీ యాప్ ఎలా అంటే అండి, మనకి ర్యాపిడో ఎలాగో మన ఇండియాలో ఇక్కడ పిక్మీ ఎలాగో శ్రీలంకలో చాలా ఫేమస్. పెద్ద బ్యాగ్. ఓకే లెట్స్ గో బ్రదర్. ఫోర్ట్ రైల్వే స్టేషన్ అన్నట్టు ఈ కొలంబో సిటీ టూర్ చేశానండి, రాజధానిది. ఒకవేళ చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, వెళ్ళి చూడండి. బాయ్. రైల్వే స్టేషన్ ప్రాంగణం ఈ విధంగా ఉందండి. నా టికెట్ వచ్చేసి చెప్పడం మర్చిపోయా మీకు, ఆన్లైన్లో ముందుగానే రిజర్వేషన్ చేసుకున్నాను ఒక 2 రోజుల ముందల. ఒకవేళ మీకు కావాలంటే ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు మనం ఎక్కబోయే ట్రైను సీట్ రిజర్వేషన్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఖచ్చితంగా సీట్ అయితే రిజర్వేషన్ చేసుకోవాలి శ్రీలంకలో. నా ఐప్యాడ్లో స్క్రీన్ రికార్డింగ్ అయితే ఆన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఒకవేళ మీ మొబైల్ అయినా కానీ మీ ల్యాప్టాప్ అయినా కానీ సేమ్ ప్రాసెస్. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ బార్లో seatrailway.railway.gov.lk అని టైప్ చేశారనుకోండి, శ్రీలంక వెబ్సైట్లోకి వెళ్ళిపోతారండి. లేదు మీకు కొంచెం కష్టంగా ఉందనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇస్తానండి. డైరెక్ట్గా ఆ లింక్ క్లిక్ చేసేసి మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే శ్రీలంక వెబ్సైట్ అండి, రైల్వే వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది. మనకి వెబ్సైట్లో పైనే ఉంది బుక్ యువర్ సీట్ అని, దాని మీద క్లిక్ చేస్తే కింద ఆప్షన్ చూపిస్తుంది. మనం చూస్ స్టేషన్, అందులో మనం ఇప్పుడు కొలంబోలో ఉన్నాం కాబట్టి కొలంబో సెర్చ్ చేసేసుకున్నాం. ఆ తర్వాత 2 స్టేషన్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అండి, క్యాండీ అని ఉంటుంది, KANDY. అది ఇంకొక సిటీ అనమాట, ఇక్కడ ఫేమస్ సిటీ. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేర్లు కదా, అలాగే ఉంటాయి. క్యాండీ సెర్చ్ చేసిన తర్వాత డేట్ అండి, నేను ఎప్పుడు వెళ్తున్నాను ఏంటనేది. నేనైతే 7వ తారీఖు సెలెక్ట్ చేశాను. ఆ కింద వచ్చేసి నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్, ఒకళ్ళైతే ఒకళ్ళు, ఇద్దరైతే ఇద్దరు, ఎంతమంది అయితే అంతమంది. నేనైతే ఒకళ్ళని టైప్ చేశానండి. అక్కడ రిటర్న్ అని అడుగుతుంది, మన రిటర్న్ టికెట్ కూడా చేసుకోవచ్చు కావాలంటే, అవసరం లేకపోతే ఇచ్చే పని లేదు. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అంటే మన రోబోట్ కాదు హ్యూమన్ అని చెప్పి జస్ట్ ఒక చిన్న వెరిఫికేషన్ కింద క్లిక్ చేస్తే రైట్ టిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు సెర్చ్ కింద సెర్చ్ ఉంది కదండి, సెర్చ్ చేసామనుకోండి మనకి అవైలబుల్గా ఉన్న ట్రైన్స్ మొత్తం కూడా వస్తాయండి. అక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ నోటీసు, ఏం లేదు, మన పేమెంట్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి మెయిల్కి టికెట్ వస్తుందని చెప్పి ఉందండి. ఓకే కొట్టేసాం అది. ఇప్పుడు మనకి ఇక్కడ ట్రైన్ షో ఇస్తుంది కదండి, కొలంబో నుంచి క్యాండీకి వెళ్ళే ట్రైన్ లిస్టులు మొత్తం ఉన్నాయండి. ఇక్కడ రైట్ సైడ్లో ప్రైస్ షో ఇస్తుంది, చూస్తున్నారు కదా. ఏసీ అయితే 2000, మీడియం క్వాలిటీ అంటే ఏసీ లేకుండా అయితే 1200, లేదు ఇంకా తక్కువ క్వాలిటీ
అయితే కనుక ఇంకా మనకి థర్డ్ క్లాస్ మనందరికీ తెలిసిందే, ఎంతమంది అయినా ఎక్కొచ్చు, కొంచెం ఇరుకిరుగ్గా ఉంటుంది. అదైతే 900 శ్రీలంకన్ రూపాయలే అండి. కంగారు పడొద్దు, అవి వాళ్ళ డబ్బులండి. మన 100 రూపాయలు వాళ్ళకి 28 రూపాయలు అన్నమాట. మన 1000 రూపాయలు వాళ్ళకి 280 రూపాయలండి. సో చాలా తక్కువే, ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవడమే. ఇట్లా మనం ఇష్టం వచ్చిన టైము ఏ టైంకి వెళ్ళాలో అక్కడ మొత్తం లిస్ట్ ఉంది కదా, చూసుకొని మనకి కన్వీనియంట్ని బట్టి వెళ్ళొచ్చండి. నా సలహా ఏంటంటే టూరిస్టర్లు ఎవరైతే ఉన్నారో వెళ్తే ఉదయం ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మంచి వ్యూస్ చూసుకోవచ్చు, లేదంటే మధ్యాహ్నం 3ంటికి బయలుదేరినా కానీ సాయంత్రం వ్యూవింగ్స్ అవి చూసుకోవచ్చు. ఈ 2 టైముల్లో ఏదో ఒక టైం చూసుకోమని చెప్తాను. నేను జస్ట్ మీకు నమూనా కింద చూపిస్తున్నా కాబట్టి ఫస్ట్ దాంట్లోకే వెళ్ళిపోతున్నాను. మన డీటెయిల్స్ అండి, మన పేరు, మన ఇంటి పేరు, ఇక్కడ మనం మెయిలా ఫీమేలా, తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నా కదా, మీకు ఏదైతే ఉంటుందో చెప్తున్నానో అదే ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఎందుకంటే ఈమెయిల్కే మనకి టికెట్ అయితే వస్తుందండి. ఆ టికెట్ చూపించే మనం ట్రైన్లో ట్రావెల్ చేయగలం. తర్వాత పాస్పోర్ట్ నెంబరు, మొబైల్ నెంబరు, నేనేదో ఏదో ఇచ్చేస్తున్నా మీకు చూద్దామని, జస్ట్ స్క్రీన్ రికార్డింగ్ ఇది. ఆ తర్వాత కిందకి వస్తే ఇక్కడ 3 క్లాసులు చూపిస్తుంది, మనకి ఏది కావాలో అది. నా సజెషన్ అయితే శ్రీలంకలో కొంచెం ఎండలు ఎక్కువగానే ఉంటున్నాయండి, ఎయిర్ కండిషన్ అయితే తీసుకోండి. రూపాయి పోతే పోయింది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీకు అంతగా చూడాలి ఓపెన్గా అనుకుంటే పక్కన ఉన్న సెకండ్ క్లాస్లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసుకొని మనం చూసుకోవచ్చు వ్యూవింగ్స్ అవన్నీ కూడా. ఇంకా తర్వాత కిందకి వెళ్తే ఇక్కడ మన కార్డ్ పేమెంట్స్ చూపిస్తుంది, వీసా, మాస్టర్ ఇవన్నీ కూడా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దగ్గర వీసా ఉంటుంది కాబట్టి మనమైతే వీసా మీద క్లిక్ చేద్దాం. మీ కార్డ్ ఏదైతే ఉంటుందో మీరు అమౌంట్ పే చేయాలంటే ఫస్ట్ మీ నెట్ బ్యాంకింగ్ కానీ మొబైల్ బ్యాంకింగ్లోకి కానీ వెళ్ళి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలండి, అప్పుడే పేమెంట్ అవుతుంది. ఆ తర్వాత పైన టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది కదా, దానిపైన కూడా క్లిక్ చేసేసి ఇంకా ముందుకెళ్ళామంటే మన కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేసి అక్కడ పే ఆప్షన్ క్లిక్ చేసి మన డెబిట్ కార్డ్ నుంచి పే చేసాం అనుకోండి, మన మెయిల్కి టికెట్ అయితే వస్తుంది. టికెట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఆ టికెట్ మీకు రాగానే దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. అది మీరు రైల్లో చూపించారనుకోండి, అంటే జనరల్గా టికెట్ కలెక్టర్ వచ్చి అడుగుతారు టీసీ, ఆయన అడిగినప్పుడు చూపిస్తే సరిపోతుంది. దాంట్లో మన సీట్ నెంబరు, మన ప్లాట్ఫామ్ నెంబర్ ఉండదండి. అక్కడికి వెళ్ళి ట్రైన్ నెంబర్ చూసుకొని, లేదా అక్కడికి వెళ్ళి ఎవరినైనా అడిగినా చెప్తారు మనకి ప్లాట్ఫామ్ నెంబరు. అంతే, చాలా ఈజీ అండి. నేనైతే ఖచ్చితంగా మీరు ట్రైన్ టికెట్ ముందే చేసుకోండి అని చెప్తాను. ఎందుకంటే మనకి కన్ఫామ్ ట్రైన్ టికెట్ ఉందనుకోండి, ప్రశాంతంగా జర్నీ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదండి, ఆ విధంగా చేసుకోవాలి. ఇక్కడికి వస్తే మనకి మ్యాక్స్ టికెట్లు అయితే దొరకవండి, జనరల్ దొరుకుతుంది. రిజర్వేషన్ చేసుకున్నామంటే ఏంటంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు 10:30కి మన ట్రైను, 9:50 అయింది ఇక్కడ టైము. ఇది ట్రైన్ చూసారండి ఎలా ఉందో, నా చిన్నప్పుడు చూసుంటాం మన ఇండియాలో ఇట్లాంటివి. కానీ పర్లేదండి, బాగుంది రైల్వే స్టేషను. ఒక ఏదో పాత సినిమాలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది ఇవన్నీ చూస్తుంటే. అడిగాను జస్ట్, నేను బుక్ చేసుకున్న దాంట్లో టికెట్లో ప్లాట్ఫామ్ నెంబర్ ఏం లేదు. ఈయన అడిగితే చెప్పాడు నెంబర్ 2 ప్లాట్ఫామ్ అని. థ్యాంక్స్. పెద్ద నాయిస్ వస్తుంది ఇక్కడ కనపడుతుంది కదండి. మనం వెళ్ళేది వచ్చేసి ఇప్పుడు క్యాండీ అతాలే 10:35 అని ఉంది అక్కడ క్లియర్గా. 2వ నెంబర్ ప్లాట్ఫామ్ అని ఉంది, 3వదండి పైనుంచి. అట్లా మనం చూసుకోవడమే, ఈజీగా అర్థమైపోతుంది. సరదాగా ఈ ట్రైన్లోకి వెళ్ళి చూద్దామా ఎలా ఉందో. ఇలా ఉందండి ట్రైన్ లోపలైతే. ఏమో మోగుతుంటేనే భయం వేస్తుంది ఇది. ఓహో, ప్లాట్ఫామ్ 2 ఇదే కదా. మన ట్రైన్ నెంబర్ 1019 అండి, ఇది 6065. మన 1019 రావడానికి టైం పట్టింది. ఈ రైల్వే స్టేషన్లో అట్లాంటి పావురాలు కూడా వస్తున్నాయి. ఈ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది 6065. ఇప్పుడు ఈ ప్లేస్లోకి కాసేపట్లో మన క్యాండీ ట్రైన్ వస్తుంది. ఒకసారి ఈ రైల్వే స్టేషన్లో మనం వెళ్ళి టాప్ వ్యూ చూసుకొని వద్దామండి పైనుంచి. ఈ పైకి ఎక్కితే మనకి కరెక్ట్గా కనపడిద్ది. ఇంకెక్కడికి వెళ్ళినా ఈ బ్యాగ్ మనతోనే తీసుకెళ్ళాలండి, అలా వదిలేసి రాలేము. పోయిందంటే ఇంకా మొత్తం కోల్పోయినట్టే. ట్రావెలింగ్ ఆపేసి వెనక్కి వెళ్ళిపోవాలి, మామూలు లేదుగా. ట్రైన్ ఏదో వస్తుంది, అదిగోండి. ఇవన్నీ జనరల్ బోగీలా ఉన్నాయి, వీళ్ళు ఉన్నాయి. ఈ ఫోర్ట్ రైల్వే స్టేషన్ అయితే పెద్దదే అండి, చిన్నదైతే కాదు. అక్కడ రైలుకి సంబంధించి వర్క్స్ జరుగుతున్నట్టు ఉన్నాయి. ఈ ట్రైన్ చూడండి, ఇదేదో పాత ట్రైన్లా ఉంది. ఎప్పుడుదిరా బాబు ఈ ట్రైను?
మొత్తం పొగ భలే దరిద్రపు వాసన వస్తుంది. అది చాలా బాగుందండి రైల్వే స్టేషను. అంటే ఒక పాత ఎక్కడో ఏదో కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా ఉంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, ఎందుకేనేమో. ఇక్కడ చూసుకుంటే ఫ్రీ వాటర్ కూడా ఉన్నాయండి. ఇప్పుడే ఎవరో ఒక పోలీస్ ఆయన వచ్చాడు, వీళ్ళందరూ లేచేసి వెళ్ళిపోతున్నారు. అటు వెళ్ళిన వాళ్ళంతా కూడా ఆయన వచ్చి తీసుకెళ్లారు కదా టికెట్ కలెక్టరు. 3rd క్లాసు అటెండ్ అండి. ఇప్పుడు ఈ బెంచీలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా 1st, 2nd క్లాస్ అంట. 1st క్లాస్ అంటే ఏసీ, 2nd క్లాస్ అంటే నాన్ ఏసీ అనమాట. రిజర్వేషన్ 2. మొత్తం డీజిల్తో నడిచే ట్రైన్లు అనుకుంటా అండి. పొల్యూషన్గా ఉంది. మాస్కులు అయితే మెయింటైన్ చేయండి ఇక్కడికి వచ్చే పని అయితే. మన ట్రైన్ అయితే వచ్చేస్తుందండి. 1019 మన ట్రైన్ నెంబరు. ఇదేనా 938 ఉంది ఇక్కడ. ఈ భయ్యాని అడిగాను, నెంబర్లో కొంచెం తేడాగా ఉన్నా టైం చూసుకోవాలి మనం, 10:35కి వెళ్ళే ట్రైన్ ఇదే అన్నారు. థ్యాంక్ యూ బ్రదర్. వెతుకుతున్నానండి ఎక్కడ ఏంటని. అందరూ హడావుడి ఎక్కేస్తున్నారు, అందరూ ఎక్కేస్తారు ఆల్మోస్ట్. మన భోగి ఎక్కడ, ఎలా వెతకాలి? లోపలికి వెళ్ళేసి వెతికేసుకుందాం, ఎందుకంటే మొత్తం కనెక్టింగ్ ఉంటుందిగా, మన సీటు మనకే ఉంటుంది. ఎట్లా వెతకాలి? ఇదిగోండి, ఇది నాన్ ఏసీ అనమాట. మనం ఏసీలోకి వెళ్ళాలి కదా. స్లైడింగ్ డోర్ ఇచ్చారు, పర్లేదురా. స్లైడింగ్ కాదా ఇది, ఆటోమేటిక్గా ఇది. బ్యాడ్ లక్ ఏంటంటే మనకి విండో రాలేదండి. ఇది AFC 43. మనం ఇట్లా చూసుకోవడమే. ఇంకా ఏసీ బోగీలు 2, 3 ఉన్నాయి అంతే. అది ఎక్కేసాం, మంచి కూర్చున్నామండి. ఇప్పుడు ఏంటంటే ఈ ట్రైన్ జర్నీలో మనం వెళ్ళేదారిలో మంచి లొకేషన్లు చూస్తామంట. కానీ నాకు ఒక్కటే బాధ అండి, నాకు విండో సీట్ అయితే రాలేదు. సో కాబట్టి చూద్దాం. ఈ ఏసీ డోర్ ఉంది కదా, ఇది తీసేసుకొని మనం అటు వెళ్ళి చూద్దాం మంచిగా ఎలా కుదిరిద్దో చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ శ్రీలంక ట్రైన్లో కూడా ఇట్లా అమ్ముతున్నారండి స్నాక్స్ అవన్నీ. పైనాపిల్, మామిడికాయలు. ఇదిగోండి, టికెట్స్ అయితే చెక్ చేస్తున్నారు టికెట్ కలెక్టర్ గారు. నేను ఆన్లైన్లో చేసుకున్నాక చూపించేశానండి, ఓకే అనేసారు. సేమ్ మన సైడ్ లాగే బ్లాక్ కోటు, వైట్ ప్యాంటు మన సైడ్ లాగే ఉన్నారండి. ఇక్కడ తమిళ్ వచ్చిన వాళ్ళైతే ఆడేసుకోవచ్చు శ్రీలంకలో. తమిళ్ భాష కూడా వీళ్ళకి వచ్చు. టైం వచ్చేసి 10:37 అవుతుందండి. ఇప్పుడు కదులుతుంది ట్రైను. గ్లాస్లో నుంచి మీకు క్లియర్ వ్యూవింగ్ అయితే కనపడుతుంది. ఒక 2 నిమిషాలు లేట్కి బయలుదేరుతుంది, బట్ ఓకే. సీట్లు అయితే కొన్ని ఖాళీగా ఉన్నాయి. అక్కడ విండో సీట్ ఖాళీ ఉందండి, అది విండో సీట్ కూడా కాదు. ఏదైనా విండో సీట్ ఖాళీ ఉంటే కూర్చుంటే బాగుంది. ఇక్కడ ఎవరో ఉన్నారు. ఇక వెళ్ళే కొద్దీ కొలంబో సిటీ అయితే దాటేసి వెళ్ళిపోతున్నాం. మంచి లొకేషన్స్ రాబోతున్నాయి. లోటస్ టవరు, ఇది ఎక్కేసాం పైకి మనం ఆల్రెడీ. నో షుగర్. ఈ శ్రీలంక రైల్వే కనెక్టివిటీ చూస్తున్నారు కదా, ఎన్ని రైల్వే ట్రాక్లో అదిరిపోయింది కదా. ఇక్కడ చూడండి, టీవీ కూడా ఉంది. టీవీలో ప్లే అవుతుంది. కానీ నా డౌట్ ఏంటంటే, వాళ్ళు టీవీ అక్కడ పెట్టారు కదా, మనమేమో ఇటు కూర్చున్నాం, ఎలా చూస్తామని చెప్పండి. ట్రైన్ మొత్తం ఏంటో ఊగుతుందండి. ఏంటో భయంగా ఉంది ట్రైన్ ఊగుతుంటే. మీకు సౌండ్లు అర్థమవుతాయి. అదిగోండి, కనపడుతుందా? ఆ డోర్ కూడా ఓపెన్ అయిపోయింది ఆ ఊగుడు దెబ్బ. ట్రైన్ అసలు ఊగిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చైనా కానీ చూసుకోవచ్చు, అంతా బాగుంది కానండి. ట్రైన్ అసలు సస్పెన్షన్ లేదు, ఊగిపోతుంది. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. డోర్ తీస్తే జాగ్రత్తగా ఉండాలండి, ఊగిపోతుంది. పడ్డామంటే అంతే. అమ్మో, టూ మచ్ నాయిస్. వాంట్ టు గో? అమ్మో, అక్కడ రైల్వే గేట్లే లేవేంటండి. అంటే రైలు వస్తే ఆగాల.
మనం ఎక్కిన ట్రైన్ మామూలు ట్రైన్లో ఉందండి. ఇట్లా స్టేషన్ల దగ్గర ఆగుతూ వెళ్తుంది. ఇట్లా వెళ్ళేదారిలో చిన్న చిన్న స్టేషన్లు కూడా తగులుతాయి. ఈ స్టేషన్ పేరు రగామా అంట. అలాగే ఈ సీట్ ఏదైతే ఉందో అడ్జస్ట్మెంట్ వెనక్కి వెళ్ళింది అనుకుంటా, వెళ్తుంది. మన వెనక మళ్ళీ ఎవరు లేరంటే మనం ఇట్లా చేసుకోవచ్చు. లక్కీగా నా వెనక ఎవరు లేరు. ఒకసారి ఇక్కడ వాష్రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఏసీ దాంట్లో అసలు ఊగిపోతుందండి. అక్కడ కనపడుతుంది కదా మీకు ఎలా ఊగుతుంది. ఇదిగోండి, ఇది ఇంకా ఏసీ దాంట్లో కూడా పరిస్థితి ఓకే, పర్లా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, 2 రకాలు ఉంది, వెస్టర్న్ స్టైల్, ఇండియన్ స్టైల్. వాటర్ వస్తుందా రావట్లేదా? పర్లేదులేండి, వాటర్ వస్తుంది. అది చూసారా, చాలా దాంట్లో కాలు పడిందంటే ఇంక అంతే నలిగిపోతుంది. స్టేట్ కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు అక్కడ? క్యాండీ అయితే వచ్చేసామండి. వెల్కమ్ టు క్యాండీ. క్యాండీ అనే పేరు అదేదో చాక్లెట్లా ఉంది చూస్తానికి. ట్రైన్ అయితే ఇదిగోండి ఇక్కడే ఆగిపోయింది. ఈ స్టేషన్ కూడా, రైల్వే స్టేషన్ కూడా చాలా పాత స్టేషను. బాగుంది, వైబ్ బాగుంది. ఏం చేద్దామంటే ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్దాం. ట్రైన్ ఎక్కేసి అబ్బో అమ్మ, ఇది ఇంజిన్ పోగినా. ఓకే, వచ్చేదారిలో లొకేషన్లు అవన్నీ చూసారు కదా, అసలు అదిరిపోయినాయి, మామూలుగా లేదు. మొత్తం అడవుల్లో గుండా, కొండల్లో గుండా తీసుకొచ్చింది. కొన్ని టన్నల్స్. బాగుందండి, మంచి ఎక్స్పీరియన్స్. ఇండియాలో చాలా ట్రైన్ జర్నీలు చేశా కానీ, అంటే కొన్నేలే, ఎక్కడ ఈ ఎక్స్పీరియన్స్ అయితే రాలా. ఖచ్చితంగా ఈ కొలంబో నుంచి క్యాండీ ట్రైన్ జర్నీ అయితే చేయండి. కాకపోతే గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ సైడు రైట్ సైడ్ రెండు. ఇది లెఫ్ట్ సైడ్ అండి, అది రైట్ సైడు. రైట్ సైడే కూర్చోండి. రైట్ సైడే మనకి మంచి మంచి లొకేషన్స్ అవన్నీ ఉన్నాయి. ఒకసారి మరి ఇందులో వాష్రూమ్స్ చూద్దామా? ఇదేంటబ్బా, S12 TC అంటే ఏంటి? థర్డ్ క్లాసా? థర్డ్ క్లాస్. 3 అని ఉందిగా, 3 అంటే థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్ కూడా బాగానే ఉంది లెక్కన. అదిగోండి అక్కడ బొమ్మ ఉంది, క్యాండీ ఇట్లా ఉంటుందని. హీల్ ఓయో టూరిజం విలేజ్, అవి ఇక్కడ అట్రాక్షన్ అనుకుంటా మెయిన్.
ఇంకో విషయం ఏంటంటే నేను హాస్టల్ ఏం బుక్ చేయలేదు ఇక్కడ. ఎలా వెళ్ళాలి? ఓహో, ఇక్కడితో లాస్టా ట్రైను? ఇక్కడితో లాస్ట్ అండి ఇంకా ట్రైను. చూస్తున్నారు కదా, ఇలా నేను ఏంటంటే చిన్న చిన్న దేశాల్లో చూశాను. కంబోడియాలో చూశాను, బంగ్లాదేశ్లో చూశాను, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను. మన ఇండియాలో మాత్రం ఎక్కడ చూడలేదు, ఎందుకంటే ఇండియా చాలా పెద్దది కదా. ఎగ్జిట్ బయటికి వెళ్ళాలి ఇప్పుడు. ఇదిగోండి, ఇక్కడ మళ్ళీ టికెట్స్ అయితే చెక్ చేస్తున్నారు. ఫారినర్స్ కూడా బయట ఏజెన్సీల ద్వారా బుక్ చేసుకున్నట్టున్నారండి. మనం ఆన్లైన్లో కదా, మొబైల్లో చూపించేద్దాం. క్యాండీ రైల్వే స్టేషన్ కూడా చాలా బాగుంది అన్నట్టు. క్యాండీ అనేది ఒక సిటీ ఇక్కడ. ఆ కొలంబో అనేది ఒక సిటీ, క్యాండీ అనేది ఒక సిటీ. కొలంబో రాజధాని, దాంట్లో సగం సైజు ఉంటుందంట ఇది. బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేర్లలో ఉన్నాయి ఇవన్నీ. సమోసాలు, దీంట్లో ఎంత ఆయిల్ ఉంటుందో మనకే తెలీదు. ఇక్కడ శ్రీ రమ్య హోటల్ అని ఉంది, వెళ్ళిపోదాం. రోడ్లు ఇక్కడ తెలుగు అంటే వింతంగా చూస్తున్నారు వాళ్ళు. జాగ్రత్త నడవాలి. రైస్ అయితే కనుక శ్రీలంకన్ రూపాయలు 650 స్క్రీన్ పైన ఇచ్చానండి మీకు. అదే ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే కనుక 450 అంట. సో ఇదే తక్కువ అనిపించింది, సో ఫ్రైడ్ రైస్ చెప్పేసి ఆ ప్రస్తుతానికి. ఫ్రైడ్ రైస్ ఇక్కడ శ్రీలంకలో అండి వీళ్ళు చాలా ఎక్కువ తింటారు, మనలా కాదు. ఇంత రైస్ అసలు ఫ్రైడ్ రైస్ మన సైడ్ ఇస్తారా చెప్పండి? మసాలాలు కూడా చాలా చాలా తక్కువ వేశారు. కడుపు నిండిపోయింది ఇంతవరకు తినగలిగా. బిల్లు శ్రీలంకలో నచ్చింది ఇదే. ఇందా 450 అన్నారు, 480 అయింది. సర్వీస్ ఛార్జ్ ఏమైనా వేసారా? ఇప్పుడే నాకు ఒక విషయం తెలిసిందండి. ఈ హోటల్ ఓనర్తో మాట్లాడాను. ఇక్కడ నుంచి సిగేరియా రాక్ అని ఒకటి ఉంది, కొండ. అక్కడికి కూడా మన ప్లాన్ ఉంది. ఇక్కడ క్యాండీ కవర్ చేసుకొని సిగేరియా వెళ్దాం అనుకున్నాము. హాయ్, నైస్ ఫుడ్. అక్కడికి వెళ్దాం అనుకున్నాము, కానీ నేను ఇక్కడ ఈ క్యాండీ కవర్ చేసుకున్న తర్వాత సిగేరియా వెళ్ళి మళ్ళీ క్యాండీ వచ్చే వెనక్కి వెళ్ళాలి. సో కాబట్టి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ నుంచే డైరెక్ట్గా ఇప్పుడు క్యాండీ వచ్చా కదా, ఇక్కడ నుంచి సిగేరియా వెళ్ళిపోతాను. సిగేరియాలో స్టే చేసి అక్కడ కవర్ చేసుకొని ఇక్కడికి వచ్చేస్తా. మళ్ళీ ఎందుకు ఇక్కడ కవర్ చేసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావడం? ఐడియా బాగుంది కదా. మామిడికాయలు తినాలని ఉంది కానీ తినలేను ట్రావెలింగ్లో. థ్యాంక్ యూ. సిగేరియా బస్ రైట్ సైడ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ. ఇంతే అండి, నాకేం తెలీదు, అందరిని అడుక్కుంటే వెళ్ళడమే. గూగుల్లో కూడా చూసుకోవచ్చు ఇన్ఫర్మేషను, కానీ ఇట్లా జనాలను అడిగితేనే అదొక మజా. చాలామంది అడుగుతున్నారు ఎందుకు మీ వీడియోలు అంత లెంత్ ఉంటున్నాయి అని. మరి ఉన్నట్టుగా చూపించే ప్రాసెస్లో లెంత్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ దమ్ముల్లా వెళ్ళాలన్నాడు కదా అన్నా. సిగేరియా దమ్ముల్లా బ్యాక్. ఓకే, థ్యాంక్స్ అన్న. దంబుల్లా అని ఒకటి ఉందంట, దాని తర్వాత సిగేరియా. ఓ దిస్ వాస్. అడుగుదాం అన్నా. సిగేరియా దంబుల్లా బ్యాక్. ఓకే అన్న. ఏసీ బస్సు ఇక్కడ నుంచి దంబుల్లా అని ఒక ఊరు వెళ్ళిద్దంట, అక్కడ నుంచి సిగేరియాకి మారాలంట. సరే వెళ్ళిపోదాం. హౌ మచ్ అన్న టికెట్? 470 రూపీస్ అంట, శ్రీలంకన్ రూపీస్. సో అక్కడికి వెళ్ళి మారాలి. మీకు స్క్రీన్ పైన ఇచ్చా ప్రైజ్ ఎంతో. ఫుల్ అయిపోయిందా? తీసుకుందాం సీటు. చూసారు కదండి మొత్తం లైవ్లో. మీరు వస్తే ఎలా ఉంటుందో నేను మీకు అలాగే చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి దంబుల్లా నుంచి సిగేరియా అంట. 2 గంటల జర్నీ అన్నారు వాళ్ళు. చూద్దాం. బ్యాగ్ అయితే అక్కడ పెట్టేసామండి, చూసుకుంటే వెళ్ళిపోవచ్చు లొకేషన్లో.
నాకు ముందే తెలిస్తే నేను డైరెక్ట్గా అటు సిగేరియా సైడే చేసేసుకునేవాడిని ట్రైను. అంతేలే, మనం అనుకున్నట్టు జరిగితే జీవితం ఎందుకైతే ఏమీ తెలియదు. ఇదిగోండి నా బస్సులో ఒక ఆయన వచ్చేసి ఇట్లా మనీ అయితే అడుగుతున్నారు అనమాట. వీడియో తీసిన డబ్బులు అడుగుతున్నారు. నేను మామూలుగానే ఇద్దాం అనుకున్నాలే. అదిగోండి ఆయన ఇంకా అందరి దగ్గరికి వెళ్ళి అలాగా ఇంకా లగేజ్ ఏమైనా ఎక్కువ ఉంటే ఇట్లా ముందులో వేసేస్తారన్నమాట ఈ బస్సుల్లో. వర్షం అయితే పడుతుందండి. నేను కరెక్ట్ టైంకే బస్ ఎక్కాను. టికెట్ వచ్చేసి ఈ విధంగా ఉందండి, దీని మీద రేట్ రాశారు. లొకేషన్కి వెళ్ళేంత వరకు జాగ్రత్త పెట్టుకోవాలి. థ్యాంక్ యూ. ఇక్కడ చేంజ్ 10 రూపాయలు కాగితం లేదండి, దానివల్ల ఏంటంటే మనకి 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు. ఏంటి బస్సులో నీళ్ళు కాదు, ఆశ్చర్యంగా ఉంది. వెళ్ళేదారిలో మొత్తం కొండ ప్రాంతం అండి, కొండ ఎక్కుతుంది అనమాట. అంటే ఇక్కడ కూడా మనకి కూడా హిల్ ఏరియాస్ అయితే ఉన్నాయని అర్థం అవుతుందండి. ఇటు చూడండి, ఇవన్నీ కూడా కొండలే. అక్కడ బస్ ఆపాడండి, ఇక్కడికి వచ్చేసాను దీని కిందకి. దమ్ముల్లాలోనే ఆగాను. వర్షం పడుతుంది కదా, యాక్చువల్గా మనం సిగేరియా వెళ్దాం అనుకున్నాం. ఈ దమ్ముల్లా అనేది పెద్దంట సిగేరియా కన్నా. ఎలాగో వర్షం పడుతుంది, ఇక్కడ ఆగాము. ఈ టైంలో ఇంకా నాకు తెలిసి ఇక్కడే ఏదో హాస్టల్ అయితే తీసుకొని ఇక్కడ నుంచి సిగేరియా 17 కిలోమీటర్లు ఉందంట. ఈ దమ్ముల్లా ఆ సిగేరియా రెండు ఇక్కడి నుంచే మనం ఆపరేట్ చేసేస్తే బెటరు. ఇప్పుడు ఫస్ట్ అయితే మనకి రెయిన్ జాకెట్ లేదు, బ్యాగ్కి రెయిన్ కవర్ వేసేసి గొడుగు ఒకటి ఉంది వేసుకొని హాస్టల్ ఇక్కడ దగ్గరలో ఏదైనా హాస్టల్ ఉంటే ఎతికేసుకుందాం. ఎవ్రీడే సేమ్ లైక్ దిస్ రైనీ సమ్ టైమ్. టుడే మై బ్యాగ్. ఈ బ్యాగ్తో పాటు ఇది కవర్ ఇచ్చాడు కాబట్టి సరిపోయింది, మనకి మంచి ప్లస్ అయిపోయింది. సో ఇప్పుడే ఇంకొకటి చూశానండి గూగుల్లో, ఏదో 7 స్టార్ అంట, 2000 అయితే చెప్పాడు శ్రీలంకన్ రూపాయలు. ఇప్పుడు దాకా నేను వెళ్ళిన దాంట్లో అదే తక్కువ అనిపించింది. ఇక్కడ నుంచి అక్కడికి 3.5 కిలోమీటర్లు. పిక్మీ యాప్లో ఆటో బుక్ చేశాను, వస్తుంది, ఎక్కేసి వెళ్ళిపోదాం. ఏంట్రా బాబు ఏం అర్థం కావట్లే నాకు, అది బుక్ చేసా ఇంతవరకు రాలేదు. మరి ఇలా ఉంటే ఎలా అండి, అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చా లొకేషన్ చూసుకొని, అక్కడ ఆగకుండా ఇక్కడ ఆగాడు. యా మీ ఇదిగోండి ఈ మాదిరిగా వేసారు చుట్టూతా వర్షం పడకుండా బాగా సెట్ చేశారు. ఇదిగోండి ఇక్కడ పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టించడానికి వచ్చాడు ఆటో ఆయన. బంకులు అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఇది ఒక చిన్న టౌన్ కదా, చిన్న టౌన్ అండి, పెద్ద టౌనే, ఒక టౌన్లో ఇలా ఉంది. ఇంకా ఇక్కడ పెట్రోల్ అయితే 293 శ్రీలంకన్ రూపాయలు ఉందండి. మరి డీజిల్ ఎంత? ఏంది అన్ని చోట్ల పెట్రోలే రాసింది 293. ఏదో కన్ఫ్యూజన్గా ఉందిలే కానీ తర్వాత చూద్దాం దీని సంగతి. అదేందో నేను సిటీలోకి వెళ్ళి మళ్ళీ సిటీ అవుట్స్కట్స్కి పోతున్నా. 3 కిలోమీటర్లు అంటే ఇది టౌన్కి ఏదో దాటిపోయింది. ఇది గోల్డెన్ టెంపుల్ అంట ముందు కనపడేది. ఇది నెక్స్ట్ వచ్చే వీడియోలో కవర్ చేద్దాం. ఏదో అడవిలోకి వెళ్తున్నట్టుందిగా. ओके ठीक है ओनली मैं एक आदमी है, दूसरा नहीं है उधर है 5 से लड़का है, डोंट वरी. ओके ओके. ये रूम में अभी आप है, एयर कंडीशन है, एयर कंडीशन रूम है, बाथरूम है, बाथरूम बाथरूम है, अच्छा है हॉट वाटर सब कुछ है, हॉट वाटर सब है. ठीक है. नो डिस्काउंट आता है? डिस्काउंट नहीं है, मुझे ज़्यादा लेना चाहिए. ఈ పేరు నేను గూగుల్లో సెర్చ్ చేశానండి. ఫోన్ చేసి అడిగితే 2000 చెప్పారు. ఇంకా 2000 అంటే ఇప్పటి వరకు నేను స్టే చేసిన దాంట్లో తక్కువ. ఇప్పుడు పవర్ లేదు, ఈ ఊరు మొత్తం కరెంట్ అయితే పోయిందంటండి. సో రావడానికి టైం పడుతుందంట. రూమ్ అయితే చూసాం కదా, ఇంకోసారి చూపిస్తాను. డార్మెటరీ బెడ్, ఇక్కడ వైఫై ఉందంట, మొత్తం బాగుంది. వీళ్ళంతా ఇక్కడ స్టాఫ్. హాయ్ గైస్. ఇదిగోండి డార్మెటరీ బెడ్లు. ఇక్కడ మెష్ ఇచ్చారు, బాగుంది మంచిగా బెడ్ కూడా.
ఎప్పుడైనా దుమిల్లా వస్తే ఖచ్చితంగా ఇక్కడ స్టే చేయమని చెప్తాను నేను. మంచిగా లాకర్ రూమ్ ఉంది ఫెసిలిటీ, అలాగే వాష్రూము మంచి. అసలు ఇంత తక్కువ రేటుకి ఎలా ఇస్తున్నారో అర్థం కావట్లా. మేబీ ఇది టౌన్ కదా, అందుకని ఇక్కడ తక్కువ రేట్ ఏమో. రేపు మార్నింగ్ ఇంకొకసారి రేపు వీడియో స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి మనకి సిగేరియాను ఈ దుమ్మిల్లాలో కొన్ని ప్లేస్లు ఉన్నాయంట. సో ఒక 2 వీడియోలు రావచ్చండి. సో కవర్ చేద్దాం మంచిగా, చూద్దాం. కరెంట్ రాగానే వీడియో ఇన్ చేస్తా. ఇది పవర్ కూడా వచ్చిందండి. ఇంకా దీంట్లో వీడియో అయితే ఎడిటింగ్ చేస్తా. సాయంత్రం 7 అవుతుంది టైము. ఇది ఊరవతలు ఉండడం వల్ల ఇక్కడికి నేను ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలి, తెప్పించుకొని తినేస్తాను ఏదో ఒకటి. వీళ్ళైతే ఇక్కడ వైఫై అయితే ఈ ల్యాండ్ మొబైల్ ఉంది కదండి, ఇదే వైఫై అంట. ఈ డివైస్ అట్లా పెట్టేసి ఛార్జింగ్ పెట్టేశారు, ఇంకా అది వైఫై వచ్చేస్తుందంట మనకి. బాగుంది సిస్టమ్. ఆ వీడియోలన్నీ మనం ఎడిటింగ్ చేసుకొని రిలీజ్ చేయాలి ఆ వైఫైతో. ఈ నైట్ పెట్టేస్తా. సో ఇంకా ఇప్పటివరకు చూసారు కదా జర్నీ మొత్తం కూడా. ఏం లేదండి, ఏమీ తెలీదు, వచ్చేసాం. అంటే దారిలో వస్తూ ఉంటే ఎవరో ఒకరు చెప్తున్నారు, ఎవరో ఒకరిని అడుగుతున్నాం. సో అంతే, గో విత్ ద ఫ్లో. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, అన్నీ వాటంతా అవే వస్తాయి. ఇంకా నేనైతే సెలవు తీసుకుంటున్నాను. ఎప్పట్లా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి ఉత్సాహం ఉంటుంది. బాయ్ బాయ్.